నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ వెల్లడి. వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించిన నిసార్ అహ్మద్. మదనపల్లి న్యాయవాదుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. మదనపల్లి నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి వెల్లడి. మదనపల్లి బార్ అసోసియేషన్ నందు జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎన్నుకున్న న్యాయవాదులు. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వైఎస్ఆర్ టీయూసీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలకు తిలోదకాలు వదిలారని విమర్శించారు. ఉగాది, రంజాన్ పండుగలు వరుసగా వచ్చాయని ప్రజలు వాటిని జరుపుకోలేని పరిస్థితిలోకి ఈ కూటమి ప్రభుత్వం నెట్టివేసిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు
మన జిల్లా యూనియన్ లీడర్ అయిన మన వేణుగోపాల్ సార్, మన టి వేణుగోపాల్ గారు మన జిల్లా లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్టీసీ ఆవిర్భావ దినము జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలో జరిగింది. కేక్ కటింగ్ కార్యక్రమం చేసినాము. అందరూ కార్మికులందరినీ ఇక్కడ ఆహ్వానించినాము. వాళ్ళ ఎదురుగా కేక్ కటింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే రంజాన్ శుభమాసం ఉంది కాబట్టి ఉగాది సందర్భంగా ఇక్కడ చింతగా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం ఏమంటే కార్మికులు, బడుగు బలైన వర్గాలు పైకి వచ్చినప్పుడే ఈ సొసైటీ బాగుపడుతుందనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుగా గవర్నమెంట్ సాగించాడు. ఆయన ఉండే హయాంలో కూడా ఓవరాల్గా ఆయన వచ్చిన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈవెన్ రిక్షా కార్మికులు ఎత్తుకొని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వాళ్ళకి ఏదో ఒక డబ్బులు ఇచ్చేసి అన్ని రకాలుగా నాయి బ్రాహ్మణులకు అందరికీ ఏదో రకంగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఆదుకునేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చేస్తామని చెప్పి అన్ని రకాలుగా చెప్పారు, కానీ ఏ రకంగా ఆదుకునే పరిస్థితులు ఏమీ లేవు. కేవలం మాటలకే పరిమితమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు డిఫరెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి డబ్బులు అందరికీ ఇస్తూ ఉంటే డబ్బు కూడా రొటేషన్ అవుతూ ఉండేది. ప్రజలు సంతోషంగా అన్ని జరుపుకుంటూ ఉండేవాళ్ళు, అన్ని పండుగలు జరుపుకునేవాళ్ళు. ఈరోజు దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కన్వీనియర్గా రంజాన్ మరియు ఉగాది జాయింట్గా పక్కన ఒక రోజు దానికి వచ్చింటే కూడా ఈరోజు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం లేదు. ప్రజల దగ్గర డబ్బు లేదు, నిత్యావసరాలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ సొంత మేనిఫెస్టో పోతున్నారు, కానీ ప్రజలకు మంచి కోసం, ప్రజలకు మంచి జరగాల, వాళ్ళు సుఖశాంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఏ రకంగా కూడా ముందుకు పోవడం లేదు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిందే సూపర్ సిక్స్ కానీ మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ఇచ్చినారు కార్మికుల కోసం. కాబట్టి ఈ సభలో ఒకటే కోరుకుంటున్నాము, కార్మికులకు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఆదుకొని ఈ రకంగా వాళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక చెప్పిన విధంగా అందరికీ ఆదుకుంటారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. చేనేత కార్మికులకు ప్రతి నెల, ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా ఏదో ఒక పథకము వాళ్ళకి డబ్బులు వచ్చేటివి. ఇప్పుడు అవన్నీ ఈ 9 నెలల కాలంలో అవన్నీ బంద్ అయినాయి. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు హామీలకు మోసపోయి ఆయన గెలిపించి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకుందామా అని ఎంతో ఉత్సుకతతో, ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ వచ్చిందే తడువు రామ బాణాల వలె, ఎక్కుపెట్టిన బాణాల వలె అందరూ మూకుమ్మడిగా తర్వాత భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేసే విధంగా ఎంతో కసిగా ఎదురు చూస్తున్నారు. ఈ రాబోయే ఈ గడిచిన 9 నెలల్లో ఎన్నో ఆశలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు నీకు 15,000 ఆ సిలిండర్లు ఇవి అని చెప్పేసి హామీలు ఇచ్చినంత ఈజీ కాదు పథకాలను అమలు చేయడం అని చెప్పి ఇప్పుడు ఆయన గుర్తొస్తా ఉంది. ఆయన్ను నమ్మి మోసపోయిన వారంతా చాలా బాధాతప్త హృదయాలతో చెకోరు పచ్చి వర్షం కోసం ఎదురు చూసే విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టీయూసీ యూనియన్ను, ఈ విభాగాన్ని మేమందరము రాష్ట్రమంతా తిరిగి మన జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేసి బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము విస్తరించబోమని సభాముఖంగా మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ నిసార్ సార్ గారికి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు నాకు పుట్టినరోజు తెలిపిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మన అన్నగారు నిసార్ అన్నగారు కూడా ఈరోజు నాకు పుట్టినరోజు తెలియజేశారు. మాలాంటి కార్యకర్తలు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇక్కడ మదనపల్లెలో ఎమ్మెల్యే గారిని చేసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ప్రతి కార్యకర్త చేయాల్సిన పని ఏమంటే మేము చేసినటువంటి 5 ఏళ్ళ పరిపాలనలో మంచితనం అనేది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క గడప గడుపుకు మళ్ళీ తెలియజేస్తూ ఇప్పుడు నడుస్తున్నటువంటి నారా లోకేష్ రెడ్డి పరిపాలన అనే విధానాన్ని కూడా ప్రతి ఒక్క గడప గడపకు మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ చేస్తున్నటువంటి అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకము, అన్యాయము, పథకాలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ఓటరుకు వాళ్ళు ద్రోహము, మోసము చేశారని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్తకు తరపు నుంచి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఎండగట్టాలంటే వచ్చే 3 ఏళ్ల లోపల మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబము, ప్రతి గుండెకు వెళ్ళి మేము చేసింది ఇప్పుడు జరగబోయేది రెండింటిని
వాళ్ళకి తెలియజేస్తాము. అలాగే అమ్మఒడి పథకం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వృద్ధాప్య పింఛనీల్లో కటింగ్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, చేనేత కార్మికులు ఏ ఒక్క పథకము కూడా ఇవ్వకుండా కూడా బడ్జెట్ లో సమావేశాల్లో ఈ రోజు పెట్టి ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ప్రతి గడప గడపకు, ప్రతి గుండెకు, ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి ఇదే ఈరోజు సభాపూర్వకంగా నా పుట్టినరోజు నా బుద్ధి తెలియజేస్తూ నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి అధికారంలో 2.0 కార్యకర్త కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతమైందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అక్కకు, చెల్లెకు, అమ్మకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ నా కృతజ్ఞత. శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు శనివారం నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు కన్నుల పండుగ జరుగుతాయని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ మరియు జ్యోతి ఉత్సవ ఆహ్వాన కమిటీ సభ్యులు ప్రకటించారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్ మాట్లాడుతూ శనివారం నుండి మొదలయ్యే శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు అత్యంత వైభవంగా మంగళవారం వరకు కొనసాగుతాయని ప్రకటించారు. ఆలయం నందు జరిగే పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఇక్కడ చూడండి అందరూ సంఘం తరఫున రేపటి నుండి జరగబోయే మన ఉగాది ఉత్సవ చౌడేశ్వరి దేవి తిరునాళ్ళ జ్యోతి మహోత్సవంలో మన అందరి సహకారంతో మదనపల్లి టౌన్ నీరుగట్టువారిపల్లిలో ఆలయం నుండి జరిగే ఉత్సవాలకు అన్నీ మంచి విజయోత్సవంగా బాగా జరగాలని, ప్రజలందరికీ మేలు జరగాలని, సనాతన ధర్మాన్ని అందరూ పాటించేటట్లుగా మనము ప్రారంభోత్సవం నుండి కూడా అనుసరిస్తూ ఉన్నాము. ఇక కూడా మీ అందరి సహకారంతో ఇదే విధముగా అమ్మవారి కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి నీతి, మంచి ధర్మ మోక్షంలో, ధర్మకార్యంలో అన్నీ జరగాలని ఆశిస్తున్నాము. అభివృద్ధి చౌడేశ్వరి కళ్యాణ మండపం అభివృద్ధి నిరంతరం కొనసాగుతూనే ఉంది. నూతనంగా అన్ని అభివృద్ధి పనులు స్టీల్ ఏర్పాటు చేయడము, ఫ్లోరింగ్ మార్చి చేయడము, ఈ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతున్నటువంటి ప్రస్తుత ప్రెసిడెంట్ ఇతర విరాళాలు సమర్పించి ఈ నూతన అభివృద్ధి స్టీల్ ఫెన్సింగ్ అంతా వేయడం సహకరించేటువంటి దాతలందరికీ మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రోజు గుడికి వచ్చేసినటువంటి మన గౌరవ అధ్యక్షులు, గౌరవ ఉపాధ్యక్షులు, పత్రికా వాళ్ళు, పట్టణ ప్రజలకు, నీరుగట్టువారి ప్రజలకు, తోటవేరు క్షత్రియ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి ఉగాది రోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రేపు నీరుగట్టువారిపల్లి మొత్తం పట్టణ ప్రజలందరూ కూడా నేను తెలియడం ఏమంటే రాగద్వీగాల మోయిట శనివారం సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు దీన్ని మోస్తారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆదివారం ఉదయం జ్యోతిలు తయారు చేయుట, సాయంత్రం అగ్నిగుండ ప్రవేశము, 9 గంటలకు అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు జరిగినప్పుడు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని అమ్మవారి ఫోటోకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సోమవారం ఉట్లు తిన్నాల 4 గంటల ఇంకా ఉట్లు తిన్నాల జరుగుతుంది. పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఉట్లు తిన్నాలో దీపావళి చేయాలని. అదే మంగళవారం అమ్మవారి చీరలు, వేలము అవి ఇవన్నీ ఉంటాయి. మొత్తము 10 ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ అమ్మవారి ప్రసాదాలు వినియోగము
అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా నీరుగట్టువారి పల్లె ప్రజలైతేనేమి పట్టణ ప్రజలైతేనేమి అందరూ పాల్గొని అమ్మవారి చీరలను వేలంపాట్లో పాల్గొని అమ్మవారి చీరలు కొనుక్కున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు అమ్మవారికి మెండుగా ఉంటాయి. ఆయమ్మ కృపకు పాత్రలు అయ్యి ఆయమ్మ ఆశీస్సులు తీసుకొని కలకాలము పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెల్లగా అమ్మవారి దేవుళ్ళు పొందవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారిపల్లి కోటేశ్వరి దేవాలయం నందు రేపు అనగా 29 తేదీ నుండి ప్రారంభమయ్యే త్రోడేశ్వరి ఉత్సవంలో భాగంగా రేపు మహిళలచే ప్రతి ఒక్క వీధిలోన నీళ్లు మోయట త్రోడేశ్వరమ్మ గుడి దగ్గరకు తీసుకొని వస్తాను. అలాగే 30 తేదీ ఉగాది రోజున అమ్మవారి ఊరేగింపు, అలాగే అగ్నిగుండ ప్రవేశము. మన ఉగాది రోజున జ్యోతి ఉత్సవం కార్యక్రమము, పుష్పపల్లికి వేడుకలు, వాయిద్య బృందాలు, రకరకాలైన నాట్య బృందాలన్నీ కూడా పల్లకి ముందర విన్యాసాలు జరుగుతూ జ్యోతి వేడుకలతో అగ్నిగుండ ప్రవేశంతో మహోన్నతంగా ప్రజలకు కనువిందు కలిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన సంఘం ఏర్పాటు చేసినాము. ప్రతి ఒక్క భక్తాదులు కూడా సమన్వయం పాటించి ఈ వేడుకలన్నీ కూడా తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకుండా 50 మంది యువకులందరినీ కూడా ఏర్పాటు చేసి దేవుని పల్లకి ముందర భద్రత కల్పించినాం. పోలీసు భద్రత కూడా విపరీతంగా అడిగినాము. చాలా బాగా చేస్తామని చెప్పినారు. ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తామని చెప్పినారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ స్వేచ్ఛగా వచ్చి అమ్మవారి తిరునాళ్ళలో పాల్గొని 3వ రోజు ఉట్ల తిరునాళ్ళ మహోన్నతంగా జరుగుతుంది. ఉట్ల తిరునాళ్ళ వేడుక కూడా కన్నుల పండుగగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి అమ్మవారి విశేష అలంకరణలు ఉంటాయి. ఈ అలంకరణలు అన్నీ తిలకించి ఈ వేడుకలు అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నీరుగట్టుపల్లి వెలిసిన మన అమ్మవారి తిరునాళ్ళ ఈ నూతన తెలుగు సంవత్సరం మనకు ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది. ఈ తెలుగు సంవత్సరము ఎంతో అద్భుతంగా వేప పూలతో అంతా మామిడికాయలు పూతలు అన్నీ పండ్ల కలపడుతోని తీపు పులుపు అన్నీ కూడా మన తెలుగు సంవత్సరంతో స్టార్ట్ అవుతాయి. ఈ నీరుగట్టువారిపల్లి తోటవీర క్షత్రియ కుల బాంధవుల ఆధ్వర్యంలో జరిగే ఈ జ్యోతి ఉత్సవాలు ఘనంగా ఎంతో వైభవంగా రంగ వైభవంగా జరుగుతాయి. ఈ పండగ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పండుగ అంటే నీరుగట్టుపల్లికి ఒక పెద్ద ఉత్సాహము. జాతర కంటే ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అందరూ కూడా తోడేశ్వరి మాతను అందరూ కూడా కొలిసి ఆ తల్లి ఆశీస్సులు అందరూ కూడా పొంది అనుగ్రహం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ఆ 3 రోజులు 29 శనివారము ఎంతో రాగదీయులతో ఊరంతా కూడా ప్రతి ఇంటికి ఒక దీపము మాదిరి వచ్చి జ్యోతులు వెలిగిస్తారు. అదేవిధంగా ఆదివారము పొద్దున్నే 6 గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. ఎక్కడి నుంచో వచ్చి అందరూ కూడా ఈ పండుగను తిలకించి అందరూ జయప్రదం చేసి ఈ ఉగాది పండుగను సద్వినియోగం చేయాలని చెప్పి మదనపల్లి పట్టు ప్రజలకేమి నీరుగట్టు ప్రజలు అందరూ కూడా చుట్టుపక్కల నుండి దాదాపు 50 కిలోమీటర్ల నుంచి వస్తారు భక్తాదులు. అందరికీ కూడా సౌకర్యాలు ఇబ్బంది లేకుండా ఈ యజమాని సంఘం తోటవీర సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి. అందరూ కూడా వచ్చి అమ్మవారిని తిలకించకుండా కోరుకుంటున్నాము. తెలుగువారికి నూతన సంవత్సరము ఉగాది సందర్భంగా మన మదనపల్లిలో నీరుగట్టువారిపల్లిలో వెలిచున్న చౌడేశ్వరి అమ్మవారి ఉగాది ఉత్సవాలలో భాగంగా చాలా ఘనంగా జరుగుతాయి. ఉగాది ఉత్సవాలు 29వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు అమ్మవారి పుష్పపల్లకి, జ్యోతి నాట్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఈ జిల్లాలోనే అతి వైభవంగా జరుగుతాయి. ప్రజలందరూ ఈ ఉగాది ఉత్సవాలను తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
బీసీలకు రాజకీయ అవకాశం వస్తే పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థికి మద్దతు తెలపాలని బీసీ ఆత్మీయ సమావేశం తీర్మానించింది. నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలుగా, వర్గాలుగా, పార్టీలుగా విడివిడిగా ఉన్న రాజకీయంగా అవకాశం వస్తే అందరూ కలిసికట్టుగా వారిని గెలిపించాలని తీర్మానం చేశారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక బల ప్రదర్శన చేసినటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కమిటీలు చేసినప్పుడు మన ఆ కమిటీల ఆధారంగా ఆ బల ప్రదర్శన మదనపల్లిలో రాష్ట్రానికి దేశానికి మదనపల్లిలో శాశ్వతంగా నిలిచేటట్టు చూస్తామని చెప్పి సభావేదికగా ప్రమాణం చేస్తున్నాము. ఉండవలసిందిగా మనం చేసుకుంటున్నాము. మన చేనేత చేనేత కార్మిక సంఘాల నాయకులుగా నా యొక్క చేనేత కళాభివందనాలు. ఇక్కడ అందరి మధ్యలో రాజ్యాధికారం కావాలి, మనం మన పిల్లలు బాగుపడాలనే ఆలోచన ఉంది. ఇవన్నీ సాధించుకుంటాము. ఇట్లాంటి బీసీ ఆత్మీయ సమావేశాల ద్వారానే మనం సాధించుకుంటాం. తప్ప ఎక్కడైనా మాట్లాడతానని చెప్పి వారు ధైర్యంగా చెప్పారు. కాబట్టి ఒకటికి మనకు రెండు ఇట్లాంటి బీసీ ఆత్మీయ సమావేశాలు. ఈ సమావేశాలు ఒక బీసీలో ఒక నాయకుడు తయారవుతాడు, మళ్ళీ రాజకీయ పార్టీకి పోతుంది, ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ నాకు బీసీలతో ఇదే సమస్య. అట్లా 20 సంవత్సరాలు బీసీ ఉద్యమాల్లో పనిచేశాం, చేనేత ఉద్యమాల్లో పనిచేశాం, మరియు పార్టీలో పనిచేశాం. 70% బీసీలు ఉన్నటువంటి మనము ఈ భారతదేశానికి ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరీమణులకు అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బీసీ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఇంతకుముందు కూడా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ముందు కూడా మనము బీసీ సమావేశాలు జరిపినాము, బీసీ మీటింగ్లు పెట్టినాము. అది బీసీ ఐక్యవేదిక అని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా అయింది. కాకపోతే మనలో మనకు ఐకమత్యం లేకనే మేము కూడా ఆ ఐకమత్యం లేదు దాని వల్ల కొంచెము దూరంగా ఉన్నాము. కానీ ఈరోజు మన వాళ్ళు, మన బీసీలు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారో, పల్లెల్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, టౌన్లో అయితే తక్కువ కానీ పల్లెల్లో మనకు పెట్టేస్తూ మనకు నరుక్కొని సస్తా ఉంటే ఈరోజు వాస్తవంగా బయటకు చెప్పుకోలేని పరిస్థితి మన బీసీలు. బయటికి చెప్పుకోలేదు ఈరోజు. ఎందుకంటే ఇరు వర్గాలు మన వాళ్ళే. ఎవరికి మనం హెల్ప్ చేయాలా, ఎవరి పక్కన నిలబడాలా మనం. అందుకని చెప్పి ఈరోజు బీసీలంతా ఏకం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఇక్కడికి పెద్దలందరూ కూడా మన సోదరులు సర్పంచులు వచ్చినారు, మాజీ సర్పంచులు వచ్చినారు, కౌన్సిలర్లు వచ్చినారు, రాజకీయ నాయకులు వచ్చినారు, రాజకీయ కార్యకర్తలు వచ్చినారు. కానీ మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్న మనము ఖచ్చితంగా బీసీ అనే అతనికి ఎవరికి బాధ వచ్చినా మనమందరూ ఒక్కటిగా ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఆ విధంగా లేకపోతే మనలో మనము ఖర్చులు ఎత్తుకొని, నరుక్కొని, పొడుచుకొని, చచ్చుకొని అసలు బీసీలే లేకుండా పోతాం. ఎందుకంటే ఈ పరిస్థితి మన కళ్ళారా మనం ఈ లోపల జరిగే సంఘటన కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది, తెలిసింటుంది కూడా. అవన్నీ మనం బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం బీసీలంతా ఒక్కడిగా ఉండాలని మాత్రము ఈ సభాముఖంగా మీ బీసీ సోదరులకు అందరికీ కూడా తెలియజేయడమైనది. కష్టమైన సుఖమైన ఏదైనా కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము మీ వెంట ఉంటాము అని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు చెప్తున్నాము. కాబట్టి సోదరులారా, మనమంతా ఐకమత్యమే మహాబలం అన్నట్టు మనమంతా ఐకమత్యంగా ఉండాల్సినదిగా కోరుతున్నాం. జై ఇన్ని ఏళ్ళైతే కూడా బీసీలో ఒక ఉద్యమాల్లో ఎక్కడైనా కానీ మనం ఒక ధర్నా కానీ ఒక ఇన్నది పదిపించేది కానీ కలెక్టర్ ఆఫీస్కి ఏదైనా మన బాధ చెప్పుకున్నారు కానీ ఎవరైనా పైసలు కానీ చేసినారా? కరాక్షరేషన్ ముందు చేయి తప్ప మన బీసీలు ఎవరు కానీ ఇంతమందిగా కలసలేదు. దాదాపు ఒక నెల నుండి ఒక బాధాకరమయ్యి కొన్ని బీసీలు అడ్డదారు తప్పుతా అంటే
బాధ మాకు ఒక నెల ముందు మా నాయకులన్న గారైతేమి, మా గంగులప్పన్న గారైతేమి, అదేవిధంగా మా సుబ్రహ్మణ్యం గారైతేమి, మా నరసింహన్ ఎల్ఐసి గారైతేమి మేమంతా కలుసుకొని కూర్చొని డిస్కస్ చేసి బీసీలు తప్పుదారి పడుతున్నారు, తప్పనిసరిగా దీంట్లో వెళ్ళిపోతున్నారు అని నిర్ణయించుకొని ఒక కరెంట్ శ్రేణి చనిపోతే ఒక సంతాప సభకు అందరినీ రమ్మని చెప్పి ఆ రోజు కలసం జరిగింది. ఆ రోజు కూడా 23 కులాలు వచ్చి సంతాప సభకు వచ్చి నిజంగా చాలా ఆశ. కరాడి సురేంద్ర కూడా ఇప్పుడు కూడా ఆ సురేంద్ర అందరూ ఉంటని ఇంతమంది కూడా కలిసాం. ఎందుకంటే కరాటే అంటే బీసీ అంటే కరాటే. ఆ విధంగా మదనపల్లిలో ఒక చైతన్యం తెచ్చింది కరాడి సురేంద్ర గారు. దాని భాగంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో బీసీలంతా ఏకమై ఇక ముందుకు పోయేదానికి ప్రతి లీడర్లు కూడా ఇక్కడ వచ్చిన లీడర్లు కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలో ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మా తమ్ముడు ఆనంద్ గారు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా మా సయ్యన బాబన్న గారు అయితేమి, మా కృష్ణకుట్టన్ అయితేమి ప్రతి ఒక్కరు కూడా బీసీలో ముందుకు పోవాలని చెప్పి చాలా ఆనందంగా ఉంది. విచ్చేసి సమస్యల గురించి మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు తాత్కాలిక కమిటీని ఒకటి వేయాలని చెప్పేసి అన్నకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనము కులగణన గురించి మాట్లాడుతున్నాం. కులగణన చేయాలంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు. వాళ్ళకు మన కులం గురించి తెలియదా? 15 నిమిషాలు టైం ఇస్తే కులగణన మనం ఎక్కడెక్కడ ఎంత జాతులు ఉన్నాయనేసి వాలంటీర్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయినా ఎందుకు మనకు తెలియజేయలేదంటే మనకు ఈ 60% 70% ఉంటే ఈ ప్రకారం తమాషాలో వాళ్ళకి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి కావాలనే దాన్ని నిలిపేసినారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 42% ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు బీసీలకి. మన ఆంధ్రాకి ఏమైంది? 32% 33% కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. మనం ఏదో అనుకుంటున్నాం రాజకీయంగా మనల్ని దెబ్బతీస్తున్నారు అగ్ర కులాల వాళ్ళని. రాజకీయంగా కాదు, మన ఆర్థికంగా కూడా దెబ్బతీస్తున్నారు. ఉదాహరణకు మన నాయపురంలో షాపులు ఉన్నాయి. షాపులు వ్యాపారపరం చేసి అగ్ర కులాల వాళ్ళు షాపులు పెట్టి ఆ షాపులో మా వాళ్ళని పనివాళ్ళగా చేస్తున్నారు. అంటే మా జీవనాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నారు. ఈ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మన రాజ్యాంగంలో ఎవరు ఏ పనినా చేయొచ్చు చెప్తున్నారు కాబట్టి మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి ఇప్పుడు బీసీలు అందరూ వచ్చినారు కాబట్టి మా కడపే కాదు వడ్డీలు తీసుకోండి, జేసీబీలు అవి తీసుకొచ్చేసి వాళ్ళ పనులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి బీసీలు మనం వీడు కూర్చున్నామంటే మనం వీడు కూర్చోవాలంటే మనం బ్రతికే లేకుండా చేస్తా ఉన్నారు ఉన్న గవర్నమెంట్ లో. ఫస్ట్ మనం బ్రతికేదానికి రిజర్వేషన్ తర్వాత ఇస్తున్నారు. బ్రతికే లేకుండా చేస్తే ఏం చేయాలా? మేము కడుపు ఏం తినాలా? దయచేసి ఈ షాపుల మీద ఇప్పుడు అందరూ కలిసినారు కాబట్టి ఈ షాపుల మీద మా జీవనాల మీద ఉన్నటువంటి ఈ బాధనంతా సర్దుబాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. న్యాయవాదుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తానని బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇక నేడు మదనపల్లె పట్టణంలోని కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మనోహర్, ఉపాధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి, మహిళా ప్రతినిధిగా సుజాత, 12 మంది ఈసీ సభ్యులుగా ఎన్నికయ్యారని ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించిన మునిరెడ్డి ప్రకటించారు. తీసుకున్నా కూడా హలో సార్ చూడండి ఇట్లా వాళ్ళు ఫోటో ఇది ఎలక్ట్ అయినారు. నేను కూడా బాడీలో ఉండరు చూడలేదు సార్. నా పేరు మునిరెడ్డి. నేను ఎలక్షన్ ఆఫీసర్గా మదనపల్లి బార్ అసోసియేషన్ ఎలక్షన్ కండక్ట్ చేసినాను. ఈరోజు
ఈరోజు కండక్ట్ చేసిన ఎలక్షన్స్లో బి అమర్నాథ్ రెడ్డి ప్రెసిడెంట్ గాను, ఏవి శివకుమార్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గాను, జి మనోహర జనరల్ సెక్రటరీ గాను, ఏ సుజాత లేడీ రిప్రజెంటేటివ్ గాను, జేఎస్ యశ్వంత్ 12th ఈసీ మెంబర్ గాను ఎలక్ట్ అయినారు. ఈరోజు మదనపల్లి బార్ అసోసియేషన్ జరిగిన ఎలక్షన్స్లో మా బాడీ ఒకటి ఎలక్ట్ అయింది. ఇది 1 సంవత్సర కాలం ఉంటుంది. తర్వాత వచ్చి ఇది కేవలం ఫ్రెండ్లీ ఎలక్షనే. మేమందరం కలిసే ఉంటాం. మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. జస్ట్ ఫ్రెండ్లీ ఎలక్షన్ మాత్రమే. దీంతో ఎవరు ఓటమి గెలుపు అనేవి ఏం లేవు. అందరూ సమానమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా మదనపల్లి ఎన్టీఆర్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో తెలుగు తమ్ముళ్లు విగ్రహ పరిసరాలను శుభ్రం చేశారు. ఇక నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో చెత్తను తొలగించి పసుపు నీటితో ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. अमर है एनटीआर, अमर है एनटीआर, अमर है जय తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ है ఎన్టీఆర్, 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 అమర్ है ఎన్టీఆర్. దినోత్సవం సందర్భంగా మదనపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నగారు ఆదేశించి ఈరోజు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నందు విగ్రహం చుట్టూ ఉన్న మొత్తం క్లీన్ చేసి ఈరోజు వాటర్తో విగ్రహాన్ని కలిగి పాలాభిషేకం చేసి ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే బడుగు బలహీన వర్గాలైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలైతేనేమి పార్టీనే ఉండాలని చెప్పేసి ఇప్పుడు నివేదికలు చెప్తున్నాము. అలాగే ఆ రోజు అన్నగారు ఎంతో మంది చట్టసభలు పంపించింది కూడా అన్న ఎన్టీఆర్ గారు అని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే మేమందరం పైకిస్తామని చెప్పి తెలుపుతున్నాము. జై తెలుగుదేశం, జై రేపు అవినీతి నిరోధక శాఖ దాడుల్లో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, జగదీష్ అనే ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కాకినాడ జిల్లా తునిలో ఉన్న సమత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల్లో ఒకరిని పార్ట్నర్ గా యాడ్ చేయడానికి ₹1,00,000 డిమాండ్ చేసిన రిజిస్ట్రార్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి మధ్యవర్తి జగదీష్ ద్వారా ₹1,00,000 తీసుకున్న రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు.
ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారికి అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తరువాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడు ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైనెంట్ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆనందరావు, కోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి. సార్ ఎంత అమౌంట్ సార్? ఏదైతే బ్రైబ్ అమౌంట్తో పాటు 88,000 and 25,000 కూడా అన్అకౌంటెడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పీపుల్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కడప జిల్లా పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య రెండో రోజు కూడా వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు టీడీపీకి చెందిన 7 మంది సభ్యులు, వైసీపీకి చెందిన 13 మంది సభ్యులు, మొత్తం 20 మంది వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కొద్దిసేపటికి టీడీపీకి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారి రామాంజనేయ రెడ్డి చారితో నొప్పిగా ఉందంటూ ఇక సహచర ఉద్యోగులకు తెలపడంతో హుటాహుటిన ఆయన అంబులెన్స్ ని పిలిపించి ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మీడియాకు తెలిపారు. రామాంజనేయులు పంచాయతీకి ఇదంతా జరిగింది. నా కొడుకు ముందు 2.5 సంవత్సరం వాడు వెళ్ళినాడు. ఇప్పుడు మాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? నా కొడుకు చేసిన పనికి చెందినటువంటి ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక ఈ రోజున 28వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకు అనారోగ్యరీత్యా హార్ట్ స్ట్రోక్ తగ్గడం వల్ల ఈ యొక్క
ఎన్నికను వాయిదా వేయడం అయింది. ఈ విషయం గౌరవ డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్లగా డిపిఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కోలుకున్నంత వరకు ఈ యొక్క ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున విషయం మిత్రులందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జరుపుతారు సార్ మళ్ళీ ఎన్నిక? అది నోటిఫికేషన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుపుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిహార్ అహ్మద్ వెల్లడి. వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించిన నిస్సార్ అహ్మద్. మదనపల్లి న్యాయవాదుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. మదనపల్లి నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి వెల్లడి. మదనపల్లి బార్ అసోసియేషన్ నందు జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎన్నుకున్న న్యాయవాదులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.